తోటకూర కర్రీ చేయబోతున్నామండి. తోటకూరకు కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, చింతపండు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి. ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇట్లా ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు అన్నిటిని ఆయిల్ వేసుకోవాలి. అయితే బాగా కలుపుకోవాలి. అయితే కరివేపాకు వేసుకోవాలండి. ఇలా కలుపుకున్నాక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని కొంచెం రెడ్ కలర్లో వచ్చేదాకా. కొంచెం మగ్గినాక చిటికెడు అల్లం వేసుకోవాలండి టేస్ట్ కోసం. పసుపు కూడా వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ రెండింటిని బాగా కలిసేంత వరకు బాగా తిప్పుకోవాలండి. బాగా కలర్ఫుల్గా కనిపించేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఈ రెండింటిని. పసుపు, అల్లం వేసుకున్నాక అల్లం పసుపు వేసుకున్న తర్వాత ఇంకా తోటకూరని అందులోకి వేసుకోవాలండి. తోటకూరని ఇలా తాలింపులో వేసుకున్నాక బాగా కిందికి మీకు బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకోవాలండి మగ్గేదాకా. కొంచెం మగ్గిపోయింది అనుకుంటా అండి, మూత తీసుకొని కొంచెం కలుపుకోవాలండి. ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందామండి మధ్యలో ఉడికేలాగా. టమాటా పైన చింతపండు రవ్వలు వేసుకుందాం. సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత కలుపుకోకుండా మూత పెట్టేయాలండి. గేదాకు ఉంచుకొని బాగా కలుపుకోవాలండి. చివరిలో కూర బంద్ చేసే ముందు ఇలా ఉల్లిపాయల్ని కచ్చాపచ్చ దంచుకోవాలి. ఇలా కచ్చాపిచ్చ దంచుకోవాలండి. ఉల్లిపాయల్ని చివరిలో వేసుకోవాలండి టేస్ట్ కోసం. ఉల్లిపాయలు ఇందాక టేస్ట్ కోసం వేసాను కదా అండి, ఒక 5 మినిట్స్ అంతే ఉంచి ఇప్పుడు బాగా తిప్పుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. ఇంతే అండి, గుమగుమలాడే తోటకూర కర్రీ రెడీ.